హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కితో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో మా ఛానల్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తామని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఈ వీడియోలో చేసేది మా అమ్మాయి అని నేను చెప్తూ ఉంటాను కదా, కానీ తను మా అమ్మాయి కాదు. తను ఎవరో ఏంటి అనేది మా అక్కి వచ్చి మాత్రమే తన డీటెయిల్స్ చెప్తుంది. చూడండి మీరు కూడా. ఇదిగో వచ్చింది మా అక్కి, చెప్తా చూడండి తన డీటెయిల్స్. తాను చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కితో ముచ్చట్లు. తిని మా పెద్ద మమ్మీ అంటే మా మమ్మీ వాళ్ళ అక్క, నేను వాళ్ళ చెల్లె వాళ్ళ కూతురిని. నా పేరు అక్కి కానీ నా ఫుల్ నేమ్ అక్షయ. నేను సిటీ మోడల్ హై స్కూల్ చదువుతున్నా. ఐఎమ్ స్టడీయింగ్ 4th క్లాస్. నాకు మా అన్న కూడా ఉన్నాడు. నా పేరు అక్షయ్, ఇంకా మా అన్న పేరు తనిష్. మా పేర్లు బాగుంటే కామెంట్ రూపంలో చెప్పండి. మేము ఉండేది కూడా హైదరాబాద్లోనే. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. హాలిడేస్ కోసము మా అక్కి మా ఇంటికి వచ్చింది కదా, కనీసం ఈ మాత్రమైనా మర్యాద చేయాలని కొంచెం ఇలా గోరెంటాకు పెట్టి మర్యాద చేస్తున్నాం అన్నట్టు కదా అక్కి. లేకపోతే అది వెళ్ళిపోతావు కదా నువ్వు మా ఇంట్లో నుంచి. వెళ్ళిపోతావు కదా. మరి మీ అన్నయ్యని తీసుకురాలేవు? అన్న రాడు, మమ్మీ దగ్గరనే ఉంటాడు. మమ్మీ దగ్గరనే ఉంటాడా? అప్పుడప్పుడు రమ్మనొచ్చు కదా, ఎప్పుడు నువ్వే వస్తావు. రమ్మనొచ్చు కదా. మళ్ళీ నేను రాకపోతే షార్ట్స్ తీస్తారు ఇక్కడ. కాదు, మీ అన్నయ్యని కూడా అప్పుడప్పుడు తీసుకురావాలి. అవును, నువ్వు క్లాస్ లో బాగా చదవంట కదా. చదువుతా, నేనే టాపర్. నువ్వే టాపరా? నీ ప్రిన్సిపాల్ నాకు తెలుసు, నేను అడుగుతాను మరి. అడుగు. మీ ప్రిన్సిపాల్ సారు నాకు తెలుసు, నేను వచ్చినప్పుడు అడుగుతా మా అక్షయ్ ఎట్లా చదువుతుంది ఏంటి అనేది అడుగుతా. నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అని నేను అనుకుంటా. టాపర్ అని చెప్పేసినావు, మొత్తం స్కూల్ టాపర్ నువ్వేనా? క్లాస్ లోకి ఒక్కొక్కరు ఉంటారు, స్కూల్ కి 10th క్లాస్ వాళ్ళ ఒక్కరు ఉంటారు. లేదు, నేను లాస్ట్ టైం అడిగినప్పుడు 2nd ర్యాంక్ వచ్చిన పెద్ద మమ్మీ అని చెప్పినావు నాకు. కాదు, అబద్ధాలు చెప్పకు. నేను అడిగితే నువ్వు 2nd వచ్చినా, ఇంకా ఈసారి బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ వస్తా అని చెప్పినావు నాకు. మళ్ళీ ఇప్పుడేమో అబద్ధాలు చెప్తున్నావు, ఫస్ట్ ర్యాంక్ వచ్చినా అని చెప్పి. నిజంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన. నిజం? ఇంకా నీ రిపోర్ట్ రాలేదు కదా? వచ్చింది రేపు కదా మీ రిజల్ట్. మరి ఎప్పుడు ఎట్లా చెప్తున్నావు? అబద్ధాలు కదా. కాదు, వస్తాడంటే కదా ఫస్ట్. అన్న రాడు, నేను అబద్ధాలు చెప్పొద్దు, అన్ననే వస్తాడు, చెప్పింది నాకు వాడు. సరే, ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు మీ తనిష్కని కూడా తీసుకొని రావాలి. సరే, ఓకేనా? ఏది మీ స్కూల్ పేరేమో పేరు అన్నావు? సిటీ మోడల్ హై స్కూల్. బాగా చెప్తారా మీ స్కూల్లో? సరే, మీ ఫ్రెండ్స్ పేరు చెప్పు, మీ టీచర్ పేరు, మీ ఫ్రెండ్ పేరు. మా టీచర్, ఫస్ట్ మమత టీచర్ ఉంది, క్లాస్ టీచర్. తను వెళ్ళిపోయింది. తర్వాత మాల టీచర్ వచ్చింది, తను కూడా వెళ్ళిపోయింది. సైన్స్ క్లాస్కి వెళ్ళిపోయింది. కంప్యూటర్ క్లాస్ ఉంటే ఇంకా వేరే క్లాస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు తరుణ టీచర్ ఉంది. ఇప్పుడు ఏ క్లాస్? 4th క్లాస్. 4th వెళ్తున్నావు కదా, ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే రావాలి. మార్క్స్ ఒకటే కాదు, స్పోర్ట్స్ కూడా ఆడాలి. స్పోర్ట్స్ మాకు ఆడిపియరు. అప్పుడప్పుడు ఆడిపిస్తారు, నేను చూస్తా కదా మీ వీడియోస్ అన్ని. అబద్ధాలు చెప్పేసి ఫౌండేషన్ ఇస్తారు మాకు గిఫ్ట్స్. సరే, అప్పుడప్పుడు స్పోర్ట్స్ కూడా ఆడాలి, గేమ్స్ అన్నిట్లలో పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్క దాంట్లో. ఓకేనా? ఇంకేమైనా చెప్తావా? మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? చంద్రిక. ఆమె ర్యాంక్ వస్తుంది? ఆమె ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఆమె ఫస్ట్ ర్యాంక్, నువ్వు ఫస్ట్ ర్యాంక్. దొంగ దొరికిపోయినావు. నిజంగా మా రాష్ట్ర చాలా మంది ఫస్ట్ ర్యాంక్స్ వస్తారు. నువ్వు ఒక్కదాన్ని అన్నావు కదా ఇందాక, నేనే టాపర్ అంటే నువ్వు ఒక్కదాన్ని అనుకున్నా. ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి హ్యాండ్ రైటింగ్ లో. ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయా నీకు? వస్తాయి రీడింగ్స్ లాగా. బాగుంటది, అందుకే ఎక్స్ట్రా రీడింగ్స్ కిట. సరే, మరి బాగా చదువుకోవాలి.
బాగుందా నేను పెట్టిన గోరింటాకు? నీకు ఇష్టమేనా ఇది? నిజం చెప్పు. నిజంగా. సరే అండి, ఇగో ఇట్లా ముందు హాలిడేస్ లో ముందు వచ్చిన అమ్మాయికి కొంచెం బుట్టలో వేసుకోవడానికి గోరింటాకు, ఈవినింగ్ కాగానే ఐస్ క్రీము, ఇంకా అలుగుతే ఓదార్చడము, ఇవన్నీ మర్యాదలు చేయాలన్నట్టు మా అక్షయ్కి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.